యేసుక్రీస్తు వారు ఒక రాజుగా పరిశుద్ధ గ్రంథంలో పలుచోట్ల ప్రవచింపబడినది. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం ప్రకారం యేసుక్రీస్తు వారికి రాజ్యము, ప్రజలు, నిత్య సింహాసనం ఉంటుందని చెప్పవచ్చు. 2వ కీర్తన 6వ వచనం ప్రకారం తండ్రి కుమారుని రాజుగా నియమించాడని, ఆయన యెరూషలేములో ఏలతాడని తెలుస్తుంది. 110వ కీర్తన ప్రకారము క్రీస్తు వారు తన శత్రువులను అణచివేసి వారిని ఏలుతాడని సూచించబడింది. 45వ కీర్తన 6వ వచనం ప్రకారము యేసుక్రీస్తు వారి రాజ్యము నీతి రాజ్యము. లూకాసు వార్త 1వ అధ్యాయము 33వ వచనం ప్రకారము ఆయన రాజ్యము నిత్య రాజ్యమై అంతము లేనిదై ఉండును. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం ప్రకారము ఆయన రాజ్యము సార్వత్రిక రాజ్యము. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం ప్రకారము ఆయన రాజ్యము ఆధ్యాత్మిక రాజ్యము. యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్తగా దైవ సందేశాన్ని మనకిస్తారు. యాజకునిగా మన కొరకు కనికరముతో తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తారు. రాజుగా ప్రస్తుతం మన హృదయాల్లో, రెండవ రాకడలో అక్షరార్థంగా సర్వలోకమును ఏలును.